హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్. లాస్ట్ షార్ట్ వీడియోలో మీకు చెప్పిన నేను జాబ్లో జాయిన్ అయ్యి 6 months అయితే కంప్లీట్ అయిపోయిందని. ఈ 6 months ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుందామని ఈ లాంగ్ వీడియో అయితే చేస్తున్నా. సో ఈ జాబ్లో నేను ఎలా జాయిన్ అయినా, అసలు నా వర్క్ ఏంది, నా కంపెనీ ఏంది, నా శాలరీ ఏంది అనేది ఈ వీడియోలో చెప్తా. తప్పకుండా మీరైతే లైక్ చేయండి. సో లాస్ట్ వరకు కూడా చూడండి. సో అది ఆ రోజు June 25th అనమాట. June 25th రోజు నాకు మా ఫ్రెండ్ కాల్ చేసిండు. ఇలా మా కంపెనీలో ఈరోజు ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి, ఇంటర్వ్యూకి అటెండ్ అయితే 100% నీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పిండు. మనం కూడా జాబ్ లేకుండా ఖాళీనే ఉన్నాం కదా అని చెప్పేసి జాబ్లో అయితే జాయిన్ అయిపోవడం జరిగింది. 25th రోజు ఇంటర్వ్యూలో అటెండ్ అయితే 26th రోజు వాళ్ళు నాకు కాల్ చేసి ఇట్లా ఈరోజే జాయిన్ అయిపోతే బాగుంటుంది అంటే నేను జాయిన్ అయిపోయినా. సో నాకు ఫస్ట్ డేనే జాయిన్ అయిన రోజు నాకు మిషన్స్ చూపించినమాట. మీరు వర్క్ చేయాల్సిన ప్లేస్ ఏంది, ఇక్కడ వేయాలి, షిఫ్ట్లు ఏంది అని చెప్పారు. సో షిఫ్ట్ విషయానికి వస్తే ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్ అనేది 3 ఉంటాయి. ఈ 3 షిఫ్ట్, ఏ షిఫ్ట్ అంటే మార్నింగ్ 6కి వెళ్ళాలి, బి షిఫ్ట్ అంటే మధ్యాహ్నం 2కి వెళ్ళాలి, సి షిఫ్ట్ అంటే నైట్ 10 గంటలకు వెళ్ళాలి. సో వర్క్ అవర్స్ వచ్చేసి 8 hours అనమాట. 8 hours అంటే ఇంకా మన ఆఫీస్ టైం అనమాట. 8 hours అంటే అందరికీ 8 hours ఉంటుంది, 8 hours వర్క్ అనమాట. సో మా కంపెనీ విషయానికి వస్తే కంపెనీ వచ్చేసి సోలార్ కంపెనీ అనమాట. సోలార్ సెల్స్ మ్యాన్. మనం బయట చూస్తున్నాం కదా, సోలార్ ప్లేట్స్ ఉంటాయి కదా, సోలార్ ప్లేట్స్ తయారవుతాయి అనమాట. సోలార్ ప్లేట్స్ ప్లస్ సెల్స్, అందులోపల చిన్న చిన్న సెల్స్ ఉంటాయి. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సోలార్ సెల్స్ అనేవి ఉంటాయి అందులో. ఆ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. చాలా పెద్ద కంపెనీ. ఒక్క షిఫ్ట్లోనే 1500 మంది వర్క్ చేసేంత పెద్ద కంపెనీ. సో చాలా పెద్ద కంపెనీ. మనకు ఇది జాబు గ్యారంటీ ఉంటుందంటే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మనం చేసిన రోజులు మన వర్క్ పర్ఫెక్ట్గా ఉంటే ఉంటుంది ఖచ్చితంగా. వర్క్ ప్రెజర్ అయితే ఖచ్చితంగా ఉండదనే చెప్తా. పోయినామా ఆడుతూ, ఫ్రెండ్స్ ఉంటే ఆడుతూ పాడుతూ పని చేసుకొని ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని నాలెడ్జ్ గెయిన్ చేసుకొని రావచ్చు ఖచ్చితంగా. వేరే కంపెనీకి వెళ్ళాలి అన్న ఆలోచనలు ఉంటే ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని వేరే కంపెనీకి వెళ్ళొచ్చు, ఈజీయే. సో శాలరీ విషయానికి వస్తే ఒక బీటెక్ అయిపోయిన పర్సన్కి బయటికి వెళ్తే ఎంత శాలరీ ఇస్తారో నాకు అంతే శాలరీ వస్తుంది. అంటే పిఎఫ్ కట్ అయితే, ఈఎస్ఐ కట్ అయితే, అన్నీ కట్ అయినాకనే నాకు ఒక మంచి అమౌంట్ అయితే వస్తుంది. అంటే నాకు ఫ్రెషర్ కదా, ఫ్రెషర్కు అందాల్సిన జీతం అయితే నాకు అందుతుంది. ఏంటంటే మళ్ళీ నువ్వు ఒకరోజు డ్యూటీ మానేస్తే నీకు పర్ డే నీకు శాలరీ ఎంతైతే పడుతుందో అంతే శాలరీ నీకైతే కట్ అయిపోతుంది. ఒక మంత్కి ఒక క్యాజువల్ లీవ్ అయితే పక్కా ఉంటుంది. క్యాజువల్ లీవ్ ఉంటాయి, ఓటీలు ఉంటాయి. లైక్ నేషనల్ హాలిడేస్ ఉంటాయి కదా, August 15, దసరా పండుగ, దీపావళి పండుగ, January 1, ఇలాంటి పెద్ద పెద్ద పండుగలకైతే ఖచ్చితంగా ఓటీలు అయితే ఉంటాయి. చాలా పెద్ద కంపెనీ. సో మా కంపెనీలో వచ్చేసి ఆల్మోస్ట్ 70 to 80% మొత్తం హిందీ వాళ్ళే ఉంటారు, వేరే రాష్ట్రం వాళ్ళు. ఛత్తీస్గఢ్, ఒడిస్సా, గుజరాత్, ఇవన్నీ ఈ స్టేట్ల అందరు వాళ్ళు హిందీ వాళ్ళే ఉంటారు అనమాట. సో వీళ్ళ మధ్యలో మనం వర్క్ చేయాలి. మన పైన వర్క్ చేసే ఇంజనీర్స్ కూడా హిందీ వాళ్ళే ఉంటారు. ఎందుకంటే మనలో కొంచెం బద్ధకం కదా, ఈ 15,000 20,000 ఓడి జాబ్ చేస్తాడు అన్నట్లు ఉంటారు. సో అలా అనుకోవడం వల్లే మన పైన పనిచేసే వాళ్ళందరూ హిందీ వాళ్ళేరు. మనం కరెక్ట్గా పనిచేస్తే మనం కూడా ఆ స్టేజ్కి వెళ్తాం. మన మన ఇంజనీర్ స్టేజ్కి వెళ్తాం, కానీ మనం వర్క్ చేయకపోవడం వల్లనే మనం వాళ్ళ కింద వర్క్ చేస్తున్నాం. మన నెగ్లిజెన్స్ వల్లనే మనం చిన్న జాబులు చేయాల్సి వస్తుంది. సో ఇది ఇట్లా వర్క్ చేయడం సింపులే. ఇది నా జాబ్ ఎక్స్పీరియన్స్. ఆల్మోస్ట్ 6 to 7 months, 7 monthsకి ఒకసారి ఖచ్చితంగా మా కంపెనీలో అయితే ఖచ్చితంగా వేకెన్సీస్ అయితే ఉంటాయి. వేకెన్సీస్ ఉన్నాయి. ఇంటర్వ్యూ అటెండ్ అయితే ఖచ్చితంగా జాబ్లో జాయిన్ అయ్యే ఛాన్సెస్ కూడా 100% ఉన్నాయి. ఎందుకంటే పెద్ద కంపెనీ కదా, వేకెన్సీస్ చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఇప్పటి నుంచి మీకు ఏమన్నా వేకెన్సీస్ ఉంటే ఖచ్చితంగా షార్ట్ వీడియోలు అయితే ఇన్ఫామ్ చేస్తా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్లోడ్ చేస్తే నాకు తెలియదు. వేకెన్సీ ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే మాకు గ్రూప్ ఉంటుంది. వేకెన్సీస్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా నాకు గ్రూప్లో ఇన్ఫామ్ చేస్తారు. ఈ డిపార్ట్మెంట్కి ఇంతమంది అవసరం ఉంది, ఈ డిపార్ట్మెంట్కి ఇంతమంది అవసరం ఉందని చెప్తుంటారు. సో నేను ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు షార్ట్ వీడియో చేసి చెప్తా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో నుంచి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో గైస్, ఇది నా శాలరీ, ఇది నా జాబు, ఇది నా బీటెక్ తర్వాత జరిగిన లైఫ్. సో ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. వీలైతే మీ ఫ్రెండ్ కూడా షేర్ చేయి. లాస్ట్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.